కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ. రైట్. నిజానికి చూసుకుంటే వాల్మీకి మహర్షి గురించి ఆయన బోయవాడనో లేదా తాపసికుడనో అంటూ మనకి పెద్దగా ఎక్కడ చరిత్ర లేదు. పోనీ సినిమా వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం సేపు వాళ్ళ ఆనందం కోసం ఒప్పుకుందాం అనుకున్నా, ఈయన ఒక ఘోరమైన తపస్సు చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఆయన మీదకి చీమల పుట్ట, పాముల పుట్ట తయారైపోయింది. సంస్కృతంలో దానిని వల్మీకము అంటారు. ఆయన దానిని చిత్వా అంటే పగలగొట్టుకుని బయటికి వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అన్న పేరు వచ్చింది. అంటే అంత తపస్సు చేశారు ఆ మహర్షి. ఆయన బోయవాడ ఏమిటి అనేది మనకి చరిత్ర లేకపోయినా కనీసం మనకి ఇక్కడ ఇది కనిపిస్తోంది. ఆయనకి వాల్మీకి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే వల్మీకాన్ని అంటే ఒక చీమల పొట్టని విరక్కొట్టుకుని బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి ప్రాచేతసుడు. ఓకే, ప్రాచేతసుడు అది ఆయన యాక్చువల్ పేరు. కానీ